బ్రో ఈరోజు వెస్ట్ గోదావరి స్టైల్ చికెన్ కర్రీ విత్ డ్రమ్ స్టిక్ ములక్కాడతో చికెన్ కర్రీ చేయబోతుంది. మనం ఆంధ్ర అంటే గుంటూరు, నర్సరావుపేట, చిరాల, బాపట్ల ఆ ఏరియా. మా వైఫ్ వచ్చి గోదావరి అమ్మాయి. వాళ్ళ వైపు చికెన్ కర్రీ విత్ డ్రమ్ స్టిక్ చేస్తారంట. మనం ఎప్పుడు తినలేదు. ఇది ఎలా ఉంటుందో అసలు హైప్ మాత్రం బీభత్సంగా ఇచ్చింది. మనం ఫస్ట్ తయారీ చూసి లాస్ట్లో టేస్ట్ కూడా చేద్దాం. సో లెట్స్ స్టార్ట్. అండే ఈరోజు కూర చేపించండి. ఈరోజు అంటే గోదావరిలో కూడా అందరూ ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు. అందరూ ఒకే నాకు ఏమొద్దు, నీ స్టైల్ చూపించు. నా స్టైల్లో చేస్తాను. అంటే కొంచెం అందరూ ఈజీగా చేసుకునేలా చేస్తాను. ఎందుకంటే నేను కూడా ప్రో కాదు కుకింగ్. మా సైడ్ లాగే ఉంటుంది కదా, బాపట్ అంటే మా గుంటూరు లాగే ఉంటుంది కదా. మీ గుంటూరులో ఎలా చేస్తారో నాకు తెలియదు కదా. సో ఐ కాంట్ రియలీ సే అబౌట్ ఇట్. సరే అంటే అందరికి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా చేస్తారు. ఈరోజు మా గోదావరి యాసలో చేసుకుందాం, గోదావరి స్టైల్లో చేసుకుందాం రండి. ఇప్పుడు ఫస్ట్ మనకి దీనికి ఒక మసాలా కావాలండి. ఎప్పుడు పచ్చి మసాలా ముద్దేస్తాం మేము ప్రతిసారి. ఇదేంటంటే ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ మిరియాలు, ఒక చెక్క, దాల్చిన చెక్క. నా దగ్గర ఇక్కడ ఉండే మన ఫ్రెష్ ఎండు కొబ్బరి లేదు, సో నేను డ్రైడ్ డెసికోటెడ్ కోకోనట్ తీసుకున్నాను. ఒక 4 లవంగాలు, 3 యాలకులు, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి, ఒక 2 స్పూన్లు గసగసాలు. ఇది అంతా మనం ముద్దలా చేసుకోవాలి, లైక్ పేస్ట్ లాగా. దీనికి ఎక్కువ నేను కారం తిన్నాను కాబట్టి ఒక 2 చీల్చుకున్న పచ్చిమిరపకాయలు, ఒక 2 పెద్ద ఉల్లిపాయలు బాగా చిన్నగా ఇలాగ సన్నగా తరుగుకొని, నేను ఇవి కొత్తిమీర, టమాటా, ఒక టమాటా, ఇవి ములక్కాళ్ళు, కొంచెం పీచు తీసినవి, ఇవి కరివేపాకు. ఇది 1 కేజీ చికెన్ అండి. దీన్ని మ్యారినేషన్ అవసరం లేదు, జస్ట్ మంచిగా శుభ్రం చేసుకున్నాను. కొంచెం నిమ్మకాయ, ఉప్పు, పసుపు వేసి బాగా మంచిగా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. దట్స్ ఇట్. నువ్వుల నూనె వాడతాము, పప్పు నూనె అంటారు కదా. ఇది నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి ఎక్కువ ఆయిల్ అక్కర్లేదు. ఇది ఒక 2 స్పూన్ల ఆయిల్ అండి, మరీ ఎక్కువ వేయలేదు, కానీ నాన్ వెజ్కి చాలా ఎక్కువ అవసరం. బట్ చూద్దాం ఎలా వెళ్తుందో. కొంచెం ఏం వేయట్లేదండి, జస్ట్ కొంచెం జీలకర్ర, ఒక చిటికెడు 2 పచ్చిమిరపకాయలు, ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని మూత పెట్టి మగ్గిద్దాం. మేడం గారు నాకు కొంచెం పనిచ్చారు, చేసేస్తాను. సగం కూర హైలైట్ అయినట్టే, వాసనే అదిరిపోయింది. పచ్చి ముద్ద అలా చేసుకుంటాం కదండి, ఆ మసాలాకే తినాలనిపిస్తుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడే డిస్కషన్ చేస్తాం అన్నమాట. అది ఉంటుంది కదా ఒక డైలాగ్, ఏంటంటే రావట్లేదా మా ప్రియాంక అడుగుతుంది, రైస్తో తిందామా లేకపోతే పరోటాతో తిందామా అని అంటుంది. నేను అంటాను ఏదైతే ఏంటి, పరోటా అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. మీ ములక్కాయ కూర చికెన్ పరోటాతో బాగుంటుందా, రైస్తో బాగుంటుందా? దేంతో అయినా బ్రహ్మాండంగా ఉంటుంది. ఎంత బాగుంటుందా? సరే సరే. ఇప్పుడు ఆనియన్స్ మగ్గుతున్న టైంలో కొంచెం కరివేపాకు వేయాలండి. నాకు గుర్తొచ్చింది ఇందాక ఏంటంటే డైలాగు, అరే పాడితే కొట్టను రా అంటే గుర్తొచ్చింది అన్నావు కదా, కొడితే పాడరా కొడతాను అమ్మే కదా, ఆ డైలాగ్ కదా ఆయన వెంకీ గారి డైలాగ్ అంటాడు. సార్ మీరు కొట్టనంటే పాడతాను సార్ అంటే, నువ్వు పాడితే కొట్టను రా అంటే అర్థం కాలేదు సార్ అంటే మొదటిగా అదే అర్థం అవుతుంది. బాబ్జీ అంటే బాబ్జీయా, బొక్క బొక్క కాదు ఇంకోటి పేరు సాఫ్ట్వేర్ గజాల, అదే అర్థం అవుతుందిరా, గజాల గజ్జి గజ్జి. ఆయన మా ఊరు ఆయన కదా, మా పక్క ఊరు. ఎవరు? రవితేజ గారు. రవితేజ గోదావరి గారి అబ్బాయి. అసలు మీ గోదావరి జిల్లాలో నుంచి ఎంతమంది వచ్చారమ్మా గొప్ప వాళ్ళు, డైరెక్టర్స్, యాక్టర్స్, స్క్రిప్ట్ రైటర్స్, ఇంకేంటి హీరోయిన్స్, హీరోస్, కమెడియన్స్, క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఎంత మంది వచ్చారు గోదావరి జిల్లా. ఎందుకని అంత సినిమా ఫేమస్ మీకెళ్ళి అంటే మనం ఇది ఉడుతాం లైక్ ప్రాసెస్ ఉడుతా ఉంది కదా, మనం కూడా కొంచెం మాట్లాడుకుందాం మంచి మంచి టాపిక్స్ గురించి. అంటే గోదావరి వాళ్ళకి సినిమాలు అంటే చాలా ఇష్టం అండి. కట్టు TFI బానిసలు అంటే మేమే. అంత సీన్ లేదు అంటే నేను అంత ఇష్టంగా చూడండి. కొంతమంది మామూలుగా చూస్తారు కానీ మరి అంత డీప్ గా వెళ్ళరు. గోదావరి వాళ్ళు సినిమాలు చూస్తారు కానీ బానిసలు కాదు. ఎక్కువ అక్కడ గోదావరి జిల్లాలోనండి. మామూలుగా ఎక్కువ సినిమా థియేటర్లకు వెళ్ళేది, ఫస్ట్ రోజు వెళ్ళేది, టికెట్లు జింపేది, ఇసిరేది, అంతా ఎక్కువ గోదావరిలో ఉంటారు. నాటకాలన్నా, డ్రామాలన్నా, ఎందుకంటే మాటే కొంచెం ఎటకారంగా వస్తూ ఉంటుంది.
అలా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అవతల వాళ్ళు ఇంప్రెస్ అవ్వడం వాళ్ళకి కొత్తగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మా గుంటూరు జిల్లా వాళ్ళు మా విశాఖపట్నం జిల్లా వాళ్ళు వీళ్ళు ఎవరు సినిమా చూడరంటావా? చూస్తారండి, చూడకుండా ఎలా ఉంటారు. మరి అంటే ఇప్పుడు ఏదో తినడం వేరు, బాగా తినడం వేరు. నువ్వు ములక్కాయ కూర వండుతావు అంటున్నావు, నేను తినలేదు కాబట్టి చెప్తున్నా. సినిమాలు ఎక్కడైనా అలాగే వస్తారు. సినిమాలు ఎక్కడైనా చూడడం వేరండి, ఇప్పుడు తినడం వేరండి, బాగా తినడం వేరు కదా. అంటే ఇప్పుడు గోదావరి జిల్లా వాళ్ళు ఎక్కువ చెప్తా అంటావు. ఎక్కువ చూసేది మేము. అవునా కదా మీరు? అవునా కదా, మీరు కామెంట్ చేయండి. అందరూ చూస్తారు అనుకుంటున్నాను. అంటే సాయంత్రం అయితే సరదాగా సినిమాలకి వెళ్ళడం, ఆదివారం వస్తే ఫ్యామిలీస్తో స్పెండ్ చేయడం, ఇదంతా ఎక్కువ ఉంటుంది. దీనికి నేను సెకండ్ ఓకే అండి. ఎందుకంటే మొన్న నేను పండగ వచ్చినప్పుడు కూడా ఫిబ్రవరిలో అదే ఇప్పుడు జనవరిలో మా ఆయన మాట్లాడుతూ ఉంటారు, ఈ లోపు టమాటా వేద్దాం. ఉల్లిపాయలు మగ్గిపోయాయండి, మరీ ఎక్కువ బ్రౌన్గా క్యారమలైజ్ అయిపోకర్లేదండి, ఎందుకంటే కూరలో టమాటా వేసుకున్నాం. ఉల్లిపాయ బాగా బాగా ఉడికేసిందా? మగ్గిపోయింది మంచిగా. ఇప్పుడు టమాటా వేసి ఒక 2 నిమిషాలు ఉన్న తర్వాత మనం చేసుకున్న మసాలా ముద్ద వేసుకున్నాం. ఎందుకంటే పచ్చిది కాబట్టి మనం ముందే వేసుకుంటే పచ్చివాసన పోయాక మనం మిగతా వేసుకోవచ్చు. ఇప్పుడు టమాటా మంచిగా మగ్గిపోయింది, ఇందులోకి మనం ముందుగా చేసుకున్న మసాలా ముద్ద వేసుకున్నాం. నేను చేత్తో వేస్తున్నాను ఏమనుకోకండి, తినేది మేమిద్దరమే కాబట్టి మంచిగా కడుక్కొని చేతులు మసాలా ముద్దని మంచిగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. మాట చెప్పుకోవాలి, పాడైపోయిన వాసన వస్తుంది. నీ ముక్కు పాడైపోయింది అనుకోండి, నా హృదయం పాడైపోయింది. హృదయ శుద్ధి కలవారు. స్మెల్ మాత్రం ఇరక్కొడేస్తుంది, చూడాలి. చూస్తే కాదు, తినాలి. ఈ కూరగాయలు అవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? యూట్యూబ్లో కూడా చూసావా లేకపోతే ఇన్స్టాగ్రామ్ అన్నా? ఏమండే అంటే అన్నా అంటారు, మా అమ్మగారు చేస్తారు కదా ఇంటి దగ్గర, చూస్తాం. అంటే చూస్తే నేర్చుకున్నావా? అంతే, మా గోదావరి వాళ్ళు ఇళ్ళ చూస్తే అలా పట్టేస్తారు. ఇగో కూర చేస్తారు అన్నావు, మధ్య మధ్యలో పులిహోర కూడా చేస్తారు. మధ్య మధ్యలో ఏంటి అది ఆర్ట్. పులిహోర కూడా ఎందుకు కలిపేది? ఎవరు తింటాడు పులిహోర ఇప్పుడు? లేదంటా తింటాం. కర్రీస్ ఫుడ్ మాత్రం చాలా బాగా చేస్తుంది. ఇంకా చాలా డిష్లు ఉన్నాయి, పీతల కూర, రొయ్యల కూర, ఏంటి పప్పు, దోసకాయ, బెండకాయ ఫ్రై, నాన్ వెజ్ కర్రీస్ మాత్రం ఇరక్కొడేస్తుంది. ఏంటి ఈవెన్ మటన్ కర్రీ కూడా, నేను మటన్ అంటే బాగా ఇష్టం, తింటాను, తను తిందు, కానీ నా కోసం మాత్రం మటన్ కర్రీ చేస్తుంది. అసలు ఎంత బాగుంటుందంటే మంచిగా కేరళ స్టైల్ కోకోనట్ వేసి కొబ్బరికి వేసి బాగా చేస్తుంది. అది ఇంకో రోజు కూడా ఎప్పుడన్నా చూస్తే టైం వచ్చినప్పుడు మనం చేస్తాం. గోదావరి సైడ్ మటన్లో ఎక్కువ ములక్కాడ వేస్తాం. ఏంటి ములక్కాడ మటన్లో పెడతారా? మటన్లో ములక్కాడ, చికెన్లో కోడిగుడ్డు వేస్తాం, చికెన్లో జీడిపప్పు వేస్తాం, చికెన్లో ములక్కాడ వేస్తాం, చికెన్లో గోంగూర వేస్తాం. చికెన్లో మేము కూడా గోంగూర వేస్తాము, మటన్ గోంగూర, చికెన్ గోంగూర, అది కూడా ఫేమసే. మాకు ఇళ్ళ వైపే ఎక్కువ ములక్కాడ చెట్లు ఉంటాయి, ములక్కాడ చెట్లు. సో మేము ప్రతి దాంట్లోనే ఇన్కాపరేట్ చేసుకుంటా ఉంటాం. ములక్కాడలు బాగా ఎక్కువ తింటారు. ములక్కాయ చికెన్ ఎప్పుడు తినలేదు, సో మీకు అల్లి ఫేమస్ అని అంటున్నాం. మరి అంటే ఎందుకని ములక్కాడ దాంట్లో చికెన్ అయితే చేస్తారు? ములక్కాడ ఈజ్ లైక్ కింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ లాగా, అదొక చాలా పవర్ఫుల్ వెజిటేబుల్. బ్రింజాల్ అంటారు కదా, అంటారు, అనేవాళ్ళు ఏదైనా అంటారు, మనం వింటామా ఏంటి? కానీ ములక్కాడలో చాలా రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. దాంట్లో మంచి కోక్యూటెన్ ఉంటుంది, మంచి బ్రెయిన్ అండ్ సెక్షువల్ హెల్త్ కూడా చాలా మంచిది. మధ్యలో కోక్యూటెన్ అని ఉంది, నాకు బయట అర్థం కావట్లా ఏంటది. ఇది కోఎన్జైమ్ క్యూ అనే ఒకటి ఉంటుంది. షటప్. కాల్షియం, ములక్కాడలో బోల్డంత కాల్షియం ఉంటుంది. టేస్ట్ మిశ్రమం ఏదైతే ఉందో అది మాత్రం యమ వచ్చింది. చూడండి, యమ గిమ అంటారు ఇటు సైడ్, మాకెళ్ళి మంచిగా బ్రహ్మాండంగా వచ్చింది, అద్భుతంగా వచ్చింది. అన్నోరా అది అన్నం. ఇప్పుడు మసాలా ముద్ద బాగా ఏమంటారు, పచ్చివాసన అంతా పోయిందండి, బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులో ములక్కాడలు వేసుకున్నాం, తో పాటే కొత్తిమీర కాడలు వేసుకున్నాం అండి. దానివల్ల మంచిగా అది ఫ్లేవర్. ఏంటి కొత్తిమీర కాడలు అన్నావు? చికెన్ కూరలో ఏమన్నా కొత్తిమీర కాడలు వేస్తారా?
చేస్తారు ఎందుకు బల్లెటూరు మీరు అసలు మా సైడ్ వచ్చి తినాలి మీరు ఎంత అదృష్టం ఉంటే మీరు గోదావరి అమ్మాయిని చేసుకున్నారు. ఏమోలే అదృష్టం ఏమైనా కూర బాగా విత్తనా అదే వెయ్యాల అదృష్టం. ఎంతసేపు కూర చేసే అమ్మాయి, కూర వండి పెట్టే పెళ్ళం ఏం లేదే. పెళ్ళం కాదు భార్య అనాలి. పెళ్ళం ఏంటి? భార్య గారు. నాకు అది కుక్ అవుతా ఉన్నప్పుడు కృష్ణ గారి పాట గుర్తొస్తుంది. గుమ్మాగించు అందం మా గోదావరి సైడ్ ఉన్న వంటలు ఎన్నో తీసుకొచ్చి ఇక్కడ పరిచయం చేస్తున్నాను. మా ఆయన వాళ్ళ సైడ్ ఉన్న ఫుడ్ ఒకటైనా చేస్తున్నాడండి. మీరు కామెంట్ చేసి అడగండి, న్యాయం ఏది? వేర్ ఇస్ ద ఈక్వాలిటీ? మా కల్లి నేను చాలా చేస్తాను కానీ ఫస్ట్ మా కల్లి అంటే ఏంటో మీరు చెప్పాలి. మా కల్లి అంటే మా వైపు చాలా ఉంటాయి కానీ నేను చేస్తాను కానీ నేను బయటికి ఇట్లా చేయట్లేదు. మా వైపు కూడా ఉన్న డిషెస్ని కూడా ఎప్పుడన్నా చేయడానికి నేను ప్రయత్నిస్తానమాట. బాబా ఇందులోకి మంచిగా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వేద్దాం, ట్రై చేద్దాం, తప్పే ఇంట్లో ఉన్నాయి కదా. దీంట్లో ఒక 4 జీడిపప్పులు వేసుకున్నాం. ఒక చిన్న సెంటిమెంట్, మా జీవితంలో కందిపప్పుకే శనగపప్పుకే గతి లేదు. ఈరోజు జీడిపప్పు తినే అంత పొజిషన్కి వచ్చామంటే నిజంగా దేవుడు కృప, దేవుడు దైవం. కష్టం పడితే ఖచ్చితంగా ప్రతిఫలం దేవుడు ఇస్తారండి. మనం నిజాయితీగా కష్టపడి ముందుకు వెళ్ళగలుగుతాం. కొంతమంది ఎంత కష్టపడ్డా సరే ఆ స్థితి నుంచి బయటికి రాలేరు, కానీ ఖచ్చితంగా దేవుడు చూస్తాడని నేను అనుకో. జీడిపప్పులు ఇప్పుడు ఉన్నా కానీ నేను జీడిపప్పులు ఉన్నప్పుడు కూడా నాకు వేయడానికి మనసు రాదు. మావిడానికి వేసేస్తుంది. ఆ అప్పరింగ్ మంచిదే. ఇప్పుడు ములక్కాడలు మంచిగా మగ్గిపోయాయండి. ఇందులోకి ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకున్నాం. మంచిగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గిద్దాం. నేను జీడిపప్పు ముందే వేసానండి, ఎందుకంటే నాకు జీడిపప్పు మంచిగా మసాలాలో మగ్గి మెత్తగా ఉంటే ఇష్టం. నాకు లాస్ట్లో కొంచెం పచ్చిగా ఉంటే ఇష్టం ఉండదు, అందుకే ముందే వేసా. బట్ మీ ఇష్టం, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు. మూత పెట్టి ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉంచుతాం. వాసన కూడా వస్తుంది. ఒక పంది ముక్కు చూపిస్తాం మీకు, అలా ఫోకస్. దిస్ ఈజ్ ఇది పంది ముక్క. దట్స్ లైక్ ముకుందా. దట్స్ ఏలియన్ చికెన్. సాల్ట్ మీకు టేస్ట్కి తగ్గట్టు, కొంచెం పసుపు, కొంచెం కారం, కాశ్మీరీ చిల్లీ పౌడర్. ఫస్ట్ టైం మొత్తం మసాలా అంతా ముద్ద చేసేసుకున్నాం కదా, మళ్ళీ సెపరేట్గా ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి ఇదంతా ఏం వేయక్కర్లేదు. బట్ ఎక్స్ట్రా డబల్ మసాలా తినేవాళ్ళు వేసుకోవచ్చు. నాకు ఈ మసాలాకే ఇప్పుడు నిద్ర రాదు. నా కంటితో నేను చూడటం కాకుండా తినేస్తాను కంటితోనే. ఇప్పుడు మనం కారం, పసుపు, ఉప్పు వేసుకున్నాం కదండి. ఇది కొంచెం మనం మీడియం ఫ్లోలో పెట్టి మూత పెట్టి అందులోంచి కొంచెం ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉంచిన తర్వాత వాటర్ వేద్దాం. నా ఫీలింగ్ ఎలా తెలుసా, సినిమా హిట్ అనుకుందాం అనుకో, కర్రీ మాత్రం సూపర్ హిట్లో ఉంది. ఇప్పుడు చూస్తే ఇక్కడ సైడ్స్ నుంచి కొంచెం ఆయిల్ వదిలేస్తుంది. ఈ టైంలో కొంచెం సైడ్స్లో మీకు చూస్తేనే ఆయిల్ వస్తుంది కదా, ఈ టైంలో కొంచెం వాటర్ వేసుకోండి చాలు. కలర్ చూసారా? కొంచెం ఆ ఫ్లేవర్ దిగడం కోసం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఇంకొంచెం ఉడికే దింపేసే ముందు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది మూత పెట్టేసేయాలండి. సో ఫైనల్లీ ఇలా ఆయిల్ మొత్తం సైడ్స్లో నుంచి బయటకు వచ్చేస్తుంది, అంటే కర్రీ కంప్లీట్గా కుక్ అయిపోయిందని అర్థం. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం టు స్లో ఫ్లేమ్ మీద పెట్టాలండి, ఫుల్ ఫ్లేమ్ పెట్టకూడదు. సో యాజ్ యూజువల్గా చెప్పినట్టుగానే చాలా బాగా వచ్చింది కర్రీ మాత్రం, చూడడానికే సూపర్ వచ్చింది. మంచిగా ములక్కాడు కూడా మంచిగా సాఫ్ట్గా ఉడికింది, చికెన్ కూడా మంచిగా ఆయిల్ అంతా బయటకు వచ్చింది. ఇప్పుడు ఫైనల్లీ మేము రోటీతో తినాలా లేకపోతే రైస్తో తినాలా అనుకున్నప్పుడు రైస్తో ట్రై చేద్దామని అనిపిస్తుంది. మన తెలుగు వాళ్ళు రైస్ తప్ప ఇంకేందో చెప్పు, అంతకన్నా అమృతం ఉంటుంది. సో కొంచెం రైస్తో టేస్ట్ చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి ఫైనలీ
ఫైనలీ ములక్కాడ చికెన్ టూ గుడ్. విత్ ఉల్లిపాయ. జీడిపప్పు చాలా మంచి ఉడికింది మెత్తగా. కుమ్మేస్తుంది కానీ వేడివేడిగా ఉంది, అదిరిపోయింది. ఎంతైనా గోదావరి అంటే గోదావరిలే. రుచిని మాత్రం చాలా మొగ్గు పడుతుందో ఎప్పటికీ పడిపోతుంది, కాలుతుంది. చూడండి మొక్క చాలా బాగా వచ్చింది. మీరు కూడా ములక్కాడ చికెన్ మీ ఇంటికాడ ఇది చూసి వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి. బాగుంది, కొత్తగా వెరైటీగా ఉంది. నేను ఎప్పుడైతే ట్రై చేయలేదు. జీడిపప్పు కూడా వచ్చింది నాకు. మీకు వచ్చిందా జీడిపప్పు? అదిరిపోయింది. కొంచెం మంటగా ఉంది కానీ ఇది కొంచెం కాలుతుంది, బట్ మంటగా ఉందా? కాలుతుంది. ఉల్లిపాయతో అద్భుతంగా కీర దోసకాయ పీస్ ఇలా అంటే ఇలా వచ్చేసింది. సూపర్గా ఉడికింది, టేస్టీగా ఉంది. ఇది కొత్త కాంబినేషను, కొత్త మీకు మాకు. బాగుంది. ఒకవేళ మీరు చికెన్ ములక్కలు ఎప్పుడైనా ట్రై చేస్తే కనుక మీరు ఇలాగే చేస్తారా లేకపోతే మీరు ఏమైనా డిఫరెంట్ టెక్నిక్ ఫాలో అవుతారా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి. బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.